సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% మంత్రివర్గం సమ్మతి తెలిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అయితే అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలనే రాష్ట్ర కేబినెట్ తీసుకుందని చెప్పాలి. సమాజంలో అట్టడుగు వర్గాల్ని ఆదుకునేందుకు వీలుగా, అలాగే ప్రత్యేకించి మహిళలకు అభ్యున్నతి కల్పించే వీలుగా ఒక పాలసీని కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలాగా ఒక ప్రభుత్వ పాలసీని తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి అంశంపైన ఈ పాలసీకి కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులు చేసి తద్వారా వీరందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు పారిశ్రామికవేత్తలను తయారు చేసేలాగా ఈ పాలసీని రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదన అన్నిటిపైన రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఆ వర్గాల పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. అలాగే ప్రత్యేకించి విద్యుత్ సహా వివిధ విభాగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు వీలుగా ఈ పాలసీని అయితే రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని కూడా తెలియజేసింది. అలాగే విశాఖలోని గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో అభ్యంతరం లేని భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి జీవో 30 కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా క్రమబద్ధీకరణ అభ్యంతరం లేని భూముల క్రమబద్ధీకరణకు జీవో కూడా జారీ చేశారు. అయితే ప్రత్యేకించి గాజువాకలో దాదాపుగా 1000 చదరపు గజాల పరిధిలో నిర్మించినటువంటి భూములు, ఆ భూముల్లో నిర్మించినటువంటి నిర్మాణాలని క్రమబద్ధీకరించేందుకు దీనికి ఒక కేబినెట్లో ప్రతిపాదన అయితే చేశారు. దీనికి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసినట్లు మనకి తెలుస్తోంది. అలాగే నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనకు సంబంధించి పైన కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఇక పట్టాదారు పాస్ పుస్తకం చట్ట సవరణకు సంబంధించి ప్రతిపాదనపై కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసినట్టు మనకి తెలుస్తుంది. అలాగే మరొక కీలకమైనటువంటి విధానాన్ని కూడా రాష్ట్ర కేబినెట్లో ఇవాళ చర్చించున్నారు. ఏపీ నాలెడ్జ్ సొసైటీ అలాగే కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించిన 2025కి సంబంధించినటువంటి విధానానికి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసినట్టు మనకి సమాచారం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి పోలవరం ప్రాజెక్టులో నిర్మాణంతో పాటు సమాంతరంగా నిర్వాసితులకు కూడా న్యాయం చేసే విధంగా రాష్ట్ర కేబినెట్ ఇవాళ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకించి అక్కడ పునరావాస కాలనీల నిర్మాణానికి సంబంధించి పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను పిలవాలని కేబినెట్లో తీర్మానించారు. దీనికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా రాష్ట్ర కేబినెట్ తీసుకుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఒక్క పునర్వాస కాలనీకి కూడా ఎవరిని కూడా నిర్వాసితుల్ని తరలించిన పరిస్థితి ఉంది. మొత్తం 1,00,000కు పైగా 1,06,000 పీడీఎఫ్ కుటుంబాలకు ఉంటే దాదాపుగా 2014-19లోనే ఎక్కువ మంది పునర్వాస కాలనీలకు తరలినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో ఏమాత్రం పునర్వాస కాలనీలకు పట్టించుకోని పరిస్థితి ఉంది. అయితే వీళ్ళందరినీ కూడా ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు పునర్వాస కాలనీలకి నిర్వాసితులను తరలించేందుకు వీలుగా దీని నిర్మాణానికి సంబంధించి కొత్త టెండర్లను పిలవాలని చెప్పి రాష్ట్ర కేబినెట్లో తీర్మానించారు. అలాగే 2014-19 మధ్య నీరు చెట్టు పెండింగ్ బిల్లులకు సంబంధించి ఆ చెల్లింపులకు సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. 330 కోట్ల రూపాయల మేర బిల్లుల్ని చెల్లించేందుకు వీలుగా రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేశారు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. దీంతో పాటు మరిన్ని కీలకమైనటువంటి అంశాలపైన రాష్ట్ర కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీమనారాయణతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి. ఫోటో స్టూడియో.